మళ్ళీ అవే అనుమానాలు, అవే ప్రెడిక్షన్స్. జపాన్ బాబా వాంగా జోస్యం నిజమవుతుందా? ప్రపంచం నిజంగానే అంతమవుతుందా? ఇప్పుడు ఇవే ఆలోచనలు మళ్ళీ చాలామందిని తెలుస్తున్నాయి. ఎందుకంటే రష్యా జపాన్లో సునామీతో మళ్ళీ తెరపైకి బాబా వాంగా జోస్యం వచ్చింది. బాబా వాంగా జోస్యం నిజమేనంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. 2011లో జపాన్లో భూకంపం వచ్చింది. కోవిడ్ మహమ్మారిపై జోస్యం చెప్పింది బాబా వాంగా. ది ఫ్యూచర్ ఐ సాలో జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య సముద్ర గర్భ కింద పగుళ్ళు వస్తాయంటూ కూడా ప్రెడిక్షన్ చేసింది. దానివల్లే తోహుకు భూకంపం కంటే 3 రెట్లు ఎక్కువగా అలలు తీరానికి ఎగిసి వస్తాయంటూ జోస్యం చెప్పింది. సో బాబా వాంగా జోస్యం ప్రకారం సునామీ రావడంతో మళ్ళీ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూలై 5న యుగాంతం రాబోతుందంటూ ప్రెడిక్షన్ ఇచ్చినప్పటికీ కూడా బాబా వాంగా జోస్యం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రేగింది. ఎలాంటి సంఘటన జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు భూకంపం, సునామీతో మళ్ళీ టెన్షన్ మొదలైంది. బాబా వాంగా జోస్యం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ సునామీ, ఈ భూకంపాలతో ఒకసారిగా ఆమె చెప్పిన అంశాలతో పోల్చుకుంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే సాగుతోంది. రష్యా కమ్చట్కా ద్వీప తీరానికి సమీపంలో భారీ భూకంపం సంబంధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో రష్యా, జపాన్తో పాటు మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు ఉన్నాయి. దీంతో ఇక ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ ప్రకంపనలతో సునామీ అలలు జపాన్ ఉత్తర ద్వీపం హొక్కైడో అలాగే రష్యా కురిల్ ద్వీపాలను తాకాయి. ఈ సహజ విపత్తుకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్ బాబా వాంగా పేరుతో ప్రసిద్ధురాలైన రియో తత్సుకి జోస్యంలో ఈ సునామీ గురించి ప్రస్తావించారు. ద ఫ్యూచర్ ఐసా అంటే నేను దర్శించిన భవిష్యత్తు పేరుతో ఆమె రాసిన పుస్తకంలో ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారంటూ భవిష్యవాణి మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. సో మొత్తం మీద ఆమె చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమవుతుందంటూ కొంతమంది మళ్ళీ చర్చకు లేవనెత్తున్నారు. జపాన్ కొత్త బాబా వాంగా పేరొందిన రియో తత్సుకి 1999లో ప్రచురించిన తన మాంగా పుస్తకం ది ఫ్యూచర్ ఐ సాలో ఒక విశేష జోస్యం చెప్పింది. ఆమె భవిష్యవాణి ప్రకారం 2025 జూలై 5న జపాన్ దక్షిణ సముద్రాలు మరిగిపోతాయంటూ పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఎలాంటి భూకంపం రాలేదు. కానీ అదే నెలలో 8.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆపై సునామీ సంభవించింది. ఆమె చెప్పిన హెచ్చరిక సమయాన్ని గుర్తు చేసింది. దాని తర్వాత ఇప్పుడు తాజాగా బుధవారం రోజు ఉదయం 8.7 తీవ్రత గల భూకంపం రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీరంలో వచ్చింది. ఆ తర్వాత అమెరికా జియోలాజికల్ సర్వే దీనిని 8.8 మ్యాగ్నిట్యూడ్గా సవరించింది. ఇది ఆ ప్రాంతంలో 1952 తర్వాత వచ్చిన అతిపెద్ద భూకంపంగా రికార్డైంది. ఈ ప్రకంపనల కారణంగా సముద్రంలో ఏర్పడిన అలలు జపాన్, హొక్కైడో, రష్యా కురిల్ ద్వీపాలనైతే పూర్తిగా దూసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. సో రియో తత్సుకి అలియాస్ బాబా మాంగా చెప్పిన పుస్తకంలో పలు జోస్యాలు అయితే గతంలో నిజమయ్యాయి. అందులో ప్రిన్సెస్ డయానా మరణిస్తుందని, గాయకుడు ఫ్రెడీ మర్క్యూరీ మరణిస్తారని, 2020 దశకంలో కోవిడ్ లాంటి మహమ్మారి వ్యాపిస్తుందంటూ ఆమె చెప్పిన అంశాలు నిజమయ్యాయి. అలాగే ఇప్పుడు జరిగిన రష్యా భూకంపం, జపాన్ తీరాలను తాకిన సునామీతో ఒకసారిగా ఆమె పేరు మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. జూలై 5న కాకపోయినా జూలై నెలలోనే సంభవించిన విపత్తు భవిష్యవాణి నిజం చేసిందన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. సో మొత్తం మీద ఆమె చెప్పిన జోస్యం ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ తెరపైకి రావడంతో నిజంగా ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలోనే ఆమె చెప్పారు 2025లో పెను యుద్ధాలు వస్తాయన్నారు. అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వచ్చింది. అలాగే ఇజ్రాయెల్ గాజా వార్ కొనసాగుతుంది. ఉక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ అవుతుంది. మరోవైపు 2025లోనే మన ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి వార్ కూడా కొనసాగింది. అలాగే ఇటు థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధం కూడా జరిగింది. సో మొత్తం మీద కొన్ని అంశాలు కొంతవరకు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా బాబా వాంగాగా గుర్తింపు పొందిన వాంజలియా పాండేవా గుస్టెరోవా అనే బల్గేరియా అంధ ఆధ్యాత్మికవేత్త గురించి దాదాపు చాలామందికి తెలుసు. ఆమె చెప్పే జోస్యాలు నిజమవుతాయనే భావన ఇందుకు కారణంగా ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఆరంభమవనున్న నూతన సంవత్సరానికి సంబంధించి అప్పుడు 2024లో ఆమె చెప్పిన జోస్యాలు ఇప్పుడు అంటే అప్పుడు మరికొన్ని రోజుల్లో ఆరంభమైన నూతన సంవత్సరం అంటూ 2024 చెప్పిన అంశాలు ఇప్పుడు ఈ 25లో నిజమైనట్టుగా కూడా చెప్తున్నారు. సో ఆ రకంగా
పశ్చిమ దేశాలు యుద్ధం వస్తుందని ఆమె అంచనా వేశారు. సిరియా యుద్ధం తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం జరిగింది. ఇట్లా చాలా అంశాలు అయితే ఉన్నాయి. గ్రహాంతర వాసుల గురించి కూడా ఆమె చెప్పిన అంశాలు కొంత చర్చకు వచ్చాయి. సో మొత్తం మీద బాబా వాంగా చెప్పిన ప్రెడిక్షన్స్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. తాజా ఉదంతంతో అంటే ఏదైతే ఇప్పుడు ఈ సునామీ వచ్చిందో దీని ద్వారా ఆమె చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు మళ్ళీ నిజం కాబోతున్నాయనే చర్చ కూడా మళ్ళీ జరుగుతోంది. బల్గేరియాకు చెందిన ఈ అంధ ఆధ్యాత్మికవేత్త మరొకసారి వెలుగులోకి వచ్చారు. ఆమె అంచనాలు ఒక రకమైనటువంటి కొన్ని భయాలను నిజం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆమె ఈ 9/11 దాడులు, యువరాణి డయానా మరణము, అలాగే ఈ తర్వాత ఒక నల్ల జాతీయుడు అమెరికాకు అధ్యక్షుడు అవుతారంటూ బరాక్ ఒబామా గురించి చేసిన వ్యాఖ్యలు, తర్వాత కొన్ని కోవిడ్ మహమ్మారి లాంటి అంశాలు చాలా ఖచ్చితంగా రుజువయ్యాయంటూ కొంతమంది వాదిస్తుంటే అసలు ఆమె చెప్పిన వాటికి నిజంగా ఏది ప్రామాణికం కాదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానికి ఖచ్చితమైనటువంటి సైద్ధాంతిక నిర్ధారణ లేదు అంటూ మరికొంతమంది చెప్పడం. సో రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. నిజంగా బాబా వాంగ్గా చెప్పింది ఎంతవరకు నిజం, మీరు నమ్ముతున్నారా? ఇలాంటి అంశాలు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. వాస్తవానికి బాబా వాంగా బల్గేరియాకు చెందిన ఒక ప్రసిద్ధ ఆమె జ్యోతిష శాస్త్రవేత్తగా ఆమెకు పేరుంది. సో ఆమె చెప్తున్న అంశాలు నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఆమె చెప్తున్న అంశాల పరంగా ప్రస్తుతం జరుగుతున్న అంశాలకు ముడిపెడితే కనుక ఈ అంశాలన్నీ నిజమేనా, ఎంతవరకు కరెక్ట్ అనేది మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. నిజంగా భారీ భూకంపం, సునామీతో ఇప్పుడు వణికిపోతున్న పరిస్థితుల్లో ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా నిజమవుతున్నాయంటూ మళ్ళీ ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. రష్యాలో సంభవించిన ఈ భూకంపం, సునామీ తర్వాత ఆమె అంచనాల గురించి చర్చ జరుగుతోంది. కొంతమంది అయితే ఆమె అంచనాలు నిజమే అని చెప్తున్నారు, మరి కొంతమంది కొట్టిపారేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ జపాన్ ఉత్తర ద్వీపం హొక్కైడోలో రష్యాలోని కురిల్ దీవులపై ఈ సునామీ అలలు అయితే వచ్చాయి. నిజంగానే సునామీ వచ్చింది, అక్కడ అలలు విరుచుకుపడ్డాయి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం మరో బాక్స్లో. సో ఇవన్నీ కూడా ఈ రియో తుత్సుకి చెప్పిన జోస్యం నిజమైందంటూ కూడా ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ద ఫ్యూచర్ ఐసా అంటే నేను చూసిన భవిష్యత్తు అంటే ఆమె రాసిన, స్వయంగా ఆమె చేతిరాత్తో రాసిన ఆ పుస్తకం ఏదైతే ఉందో ఇప్పుడు నిజంగా నిజమవుతుందంటూ కొన్ని ఆసక్తికర చర్చలు అయితే సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికైతే మళ్ళీ ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. సో మీరు ఈ అంశాలపై మీరు స్పందించవచ్చు, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పొచ్చు, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయొచ్చు. వాస్తవానికి గతంలోనే జూలై 5న ఇది పెద్ద చర్చ జరిగింది. జూలై 5న పెద్ద డిజాస్టర్ రాబోతుంది, ఆ రోజు ఏదో జరగబోతున్నట్టు ఒక ఆసక్తికర చర్చ అయితే సాగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈమె ఈరోజు సునామీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈమె పేరు మళ్ళీ మారుమోగుతోంది. వాస్తవానికి ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా చాలా వరకు నిజమవుతుండడంతో చాలా వరకు ఈమె చెప్పిన అంశాల గురించి ఇప్పుడు చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా అయితే ఈమె చెప్పిన అంశాల గురించి రకరకాల భిన్న వాదనలు వస్తున్నాయి. కొంతమంది మాత్రం ఖచ్చితంగా అంచనా వేయలేమంటూ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. శాస్త్రీయంగా అది నిజం కాదు, ఇవన్నీ కూడా ప్రూవెన్ కాదు, ఇవన్నీ కూడా అశాస్త్రీయమంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. జపాన్ అధికారులు కూడా ఆమె అంచనాలు సరైనవి కావు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటూ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఈ పూర్తిగా ఆధారం లేనివి, ఎట్లాంటి శాస్త్రీయత లేదంటూ మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. సో ఆ రకంగా అంటే ఆమె చెప్పింది 2011లో భూకంపం వస్తుంది జపాన్లో అంటూ చెప్పిన అంచనాలు కొన్ని నిజమయ్యాయి. అంటే ఆమె ప్రవచనాలపై విమర్శల మాదిరిగానే అవి స్పష్టంగా ఉన్నాయా లేదా అనుకోకుండా అవి యాదృచ్ఛికంగా జరిగినాయి అనేది ఒక వాదన. సో మొత్తం మీద భవిష్యత్తు గురించి అంచనా వేయడంలో ఆమె ప్రసిద్ధి చెందారు. సో ఆ రకంగా ఆమె ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు, ఆ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు నిజం, ఎంతవరకు సాధ్యమైన పనులు అనేది మాత్రం ఇప్పుడు ఇంకా ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. మొత్తం మీద ఆమె చెప్పిన అంశాలతో ఇప్పుడు ముడిపెట్టి కొంతమంది సోషల్ మీడియాలో అయితే ఒక మళ్ళీ కొత్త చర్చకైతే లేపుతున్నారు. సో చూడాలి మరి ఆమె చెప్పిన అంశాలకి వీటికి ఎంతమాత్రం సంబంధం ఉంది. నిజంగా సునామీ ఆమె చెప్పిన మాదిరిగానే సునామీ వచ్చిందా, ఆమె చెప్తున్న మాదిరిగానే ఇప్పటివరకైతే ఈ ఘటనలన్నీ కూడా నిజమవుతున్నాయా, ఆ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయా, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.
రైట్, మొత్తం మీద బాబా వాంగా చెప్పిన అంశాలు కొంతవరకు నిజమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె చెప్పిన ఒక మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తుందని చెప్పారు. కోవిడ్ వచ్చింది, అలాగే నల్ల జాతీయుడు అమెరికాకును ఏలుతాడన్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యారు. ప్రిన్స్ డయానా గురించి చెప్పారు, అది నిజమైంది. 2011లో జపాన్ భూకంపం గురించి చెప్పారు, అది నిజమైంది. దాని తర్వాత కొన్ని అంశాల వారిగా అంటే ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, ఆమె చెప్పినవే నిజమవుతున్నాయా అనేది ఇప్పుడు ఒక చర్చ, ఒక ఆసక్తికర చర్చ. దీంట్లో ఎంతవరకు శాస్త్రీయత ఉంది, ఎంతవరకు ప్రూవెన్ అనేది మాత్రం అది మనం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అది వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. చూసే వ్యూవర్స్ మీకు కూడా మేము అదే చెప్తున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను చదివి వినిపిస్తాను. ఎందుకంటే అందరి అభిప్రాయాలు ఇక్కడ మనం షేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఈ ప్రెడిక్షన్స్ అనేవి ఎంతవరకు నమ్ముతారు నమ్మరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే చాలా వరకు కూడా బల్గేరియాలో ఉన్న ఈమె 20 సంవత్సరాల వయసులోనే ఒక సమస్యతో ఆమె కంటి చూపు కోల్పోయింది, అంధురాలుగా మారింది. తర్వాత ఆమె చెప్పే అంశాలు చాలా వరకు యాదృచ్ఛికంగా జరగడమో లేదా ఆమె చెప్పే అంశాలు నిజంగానే జరుగుతుండడము. మొత్తం మీద చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళడము, జ్యోతిష్యం చెప్పించుకోవడము, రాజకీయ నాయకులతో సహా చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్, చాలా వాస్తవానికి పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇట్లాంటివి నమ్మరు, మూఢనమ్మకాలు కానీ కొట్టిపారేస్తారు. కానీ ఆమె చెప్తున్న అంశాలు నిజమవడంతో ఆమె దగ్గరికి క్యూ కట్టడం, కేవలం జ్యోతిష్యమే కాదు, రాజకీయ సమకాలీన అంశాలు, సామాజిక అంశాలు, ఇలాంటి ప్రకృతి విపత్తులు చాలా అంశాలు ఆమె చెప్పడము, దాంతో ఆమె నిజమవడం కూడా చాలామంది వెళ్ళి అవి ఆమె దగ్గరికి వెళ్ళి చూడడం మొదలుపెట్టారు. దాంతో కొన్ని నిజమయ్యాయి, కొన్ని వాస్తవ రూపం దాల్చాయి, కొన్ని ఇప్పుడు మొన్న జూలై 5 అని చెప్పారు, అది వాస్తవంగా ఆ రోజు జరగలేదు. జూలై 5న ఏదో డిజాస్టర్ అవుతుంది, ప్రపంచం మొత్తం యుగాంతం అవుతుందని చెప్పారు. కానీ ఆ రోజు నిజంగా చాలామంది అబ్జర్వ్ చేశారు, పెద్ద చర్చ జరిగింది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు మళ్ళీ ఇదే జూలై నెలలో జరుగుతుందని చూస్తుంటే అంటే కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా ఆమె చెప్తుంది నిజమవుతుంది, ఇప్పుడు సునామీ వచ్చి చూడండి అంటూ మళ్ళీ ఒక చర్చ అయితే తీస్తున్నారు. రైట్, మనకు కామెంట్ చేశారు వరుణ్, ఆమె చెప్పినా చెప్పకపోయినా ఇవి జరుగుతాయి, బైబిల్లో ముందే దేవుడు చెప్పి ఉన్నాడు అంటూ ఆయన ఏదో బైబిల్ సంబంధించిన ఒక కోట్ రాశాడు. సరే, రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు, రకరకాలుగా అంటే నమ్మే వాళ్ళకి ఏదైనా సిద్ధాంతం ఉంటుంది, నమ్మని వాళ్ళకి సిద్ధాంతాలు ఆచారాలు ఏముండే అనేది చాలా స్పష్టం. సో ప్రెడిక్షన్స్ మీరు ఎంతవరకు నమ్ముతారు? నిజంగా బాబా వాంగా చెప్పిన అంశాలు ఇప్పుడు నిజమవుతున్నాయా? మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ అంశంపై నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే ఒక చర్చ అయితే సాగుతుంది. నెటిజన్లంతా కూడా ఈ విపత్తులు సంభవించినప్పుడు ఆమె చెప్పిన అంశాలతో పోల్చి చూస్తున్నారు. సో జూలై 5కు జరగకపోయినా జూలై నెలలో అయితే జరిగింది ఖచ్చితంగా. ఇప్పటివరకు ఆమె చెప్పినవన్నీ కూడా దాదాపుగా నిజాలే, దాదాపుగా అవన్నీ కూడా జరిగాయి అంటూ ఆమె చెప్పిన పరిస్థితి. సరిగ్గా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మాదిరిగానే ఈమె కూడా ముందస్తు భవిష్యత్తును ఊహించి చెప్తున్నారు. ఈమె కూడా కాలజ్ఞాని, ఒక రకంగా ఆమె జ్ఞాని కాబట్టి ముందస్తుగా ఊహించి చెప్పారు. ఆమె సొంతంగా రాసిన ద ఫ్యూచర్ ఐ సా బుక్లో, అంటే నేను దర్శించిన భవిష్యత్తు పెడితే ఆమె రాసిన అంశాలన్నీ కూడా నిజమని చెప్తున్నారు. సో ఆ రకంగా ఆమె చెప్తున్న అంశాల గురించి అయితే ఇప్పుడు ఒక చర్చ అయితే సాగుతుంది. రైట్, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాటెవర్ మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఆమె చెప్తున్న అంశాలకు అన్వయించుకుని కొంతమంది సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో అది నమ్మకపోవడం మీ విచక్షణకు వదిలేస్తున్నాం, వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చెప్తున్నాం. సో అది మిమ్మల్ని ఇలాంటి అంశాలు చెప్పడం ద్వారా వాస్తవిక రూపంలో సమాజంలో ఏం జరుగుతుందో మీకు మిమ్మల్ని అలర్ట్ చేయడమే మా ఉద్దేశం. సో ఏదేమైనా మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు, ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు ఇవి వాస్తవం అనుకుంటున్నారా లేదా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.